హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా హెల్తీగా ఉండేటువంటి రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వారానికి ఒక్కసారైనా రాగుల్ని తినడం హెల్త్కి చాలా మంచిదండి. ఇక లేట్ చేయకుండా ఈ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని దానిలో 1.5 కప్పు వరకు రాగుల్ని వేసుకోండి. మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత దీంట్లోకి అదే కప్పుతో 3/4 కప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర కనుక ఇడ్లీ బియ్యం లేకపోతే ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళని కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత వాటర్తో 4-5 సార్లు శుభ్రంగా కడగండి. రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి, అందుకని 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసేసి మళ్ళీ వాటర్ని పోసుకొని వీటన్నింటినీ 6 గంటలు నానబెట్టాలి. ఇవన్నీ నానిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ని వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోకూడదు, అది వేస్తేనే ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. ఇవి నానిన తర్వాత ఏం వేసుకోవాలో చూద్దాము. 6 గంటల సేపు రాగులు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగేసేసి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని రాగులతో పాటు ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత అటుకులు చూసారు కదా, చక్కగా నానిపోయాయి. ఇవన్నీ చక్కగా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనన్ని నీళ్ళు వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా, చాలా మెత్తగా బరక లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పుని వేసుకున్న తర్వాత ఈ పిండిని చేత్తోనే 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో గాలి ఏర్పడి పిండి చక్కగా పులుస్తుందండి. 2 నిమిషాలు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లో 8 గంటలు పిండిని ఫెర్మెంట్ చేసుకోవాలి. పిండి వేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి పులియదండి. మనం పిండిని రూమ్ టెంపరేచర్లో ఉంచితేనే పిండి పులుస్తుంది. నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి. పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా చక్కగా పొంగితేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫెర్మెంట్ చేసే ముందే సాల్ట్ని వేసుకున్నాం కదా, ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఫెర్మెంట్ అయిన తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుందండి. అప్పుడు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మరీ పలచగా ఉండకూడదండి, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసిన రాగి పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. పిండిని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టేసుకోండి. పిండి పెట్టిన తర్వాత ప్లేటుకున్న హోల్స్ కింద ఉన్న ఇడ్లీ పైన వచ్చేది చూసుకోండి. ఇడ్లీ పిండిని పెట్టే ముందే ఒక పాత్రలో కొన్ని వాటర్ వేసి బాగా మరిగించానండి. నీళ్ళు చూసారా, ఇలా బాగా మరగాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోకపోతే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇడ్లీ ప్లేట్లను తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇడ్లీ సెట్ అయిన తర్వాత స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీలని తీయండి. ఈ విధంగా అన్ని రాగి ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. చూసారు కదా, చాలా హెల్తీగా ఉండే రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.